సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తొందరగా ఒక రోడ్డు బ్లాక్ అయితే చెట్లు వర్షం పడతా ఉంటే చెట్లు కూడా వారగా పెట్టి మీకు ప్రయాణ సౌకర్యం కల్పించాం. కరెంట్ ఆగిపోతే ఎంత తొందరగా తిరిగి కరెంట్ ఇవ్వగలుగుతామో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మళ్ళా మీరు ఒకసారి ఆలోచిస్తే నష్టపోయిన రైతాంగానికి, నష్టపోయిన ప్రతి ఒక్కరికి మళ్ళీ న్యాయం చేయడం కోసం 5 రోజుల్లో ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలి, కడాన పంట పొలాల్లో నీళ్లుంటే ఆ నీళ్లు కూడా తీసేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎక్కడ పంట కుళ్ళిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇది ఈరోజు ఒక బాధ్యతతో చేసిన పని. దీనివల్ల మీరు చూస్తే చాలా పగడ్బందీగా ముందుకు పోయాం కాబట్టి 5,200 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 2 మాత్రం ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. నేనైతే రాత్రింబగుళ్ళు నేను కానీ మంత్రివర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇవన్నీ కూడా చేశాం. ఉద్యోగులు కూడా మీరు ఒకసారి చూస్తే నేను మనస్ఫూర్తిగా అభినందించాను. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండే సచివాలయ సిబ్బంది వరకు సమర్థవంతంగా పనిచేయించిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడన్నా ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నా అంటే ఆదుకున్నాం.